మన యూనివర్స్ అంతా ఒక భారీ డాన్స్ ఫ్లోర్ లా ఉంది. బిలియన్స్ ఆఫ్ ట్రిలియన్స్ పార్టికల్స్ అన్ని ర్యాండమ్ గా తిరుగుతూనే ఉంటాయి. ఈ పార్టికల్స్ కొలైడ్ అవుతాయి, సపరేట్ అవుతాయి, ఇంకొన్ని మిక్స్ అవుతాయి. ఈ పార్టికల్స్ యొక్క డాన్స్ లెక్కలేనని ఇన్ఫినిట్ ఇయర్స్ నుంచి కంటిన్యూ అవుతూనే ఉంది. నార్మల్ గా ఇలా ర్యాండమ్ మూవ్మెంట్స్ లో డస్ట్, గ్యాస్, ఎంప్టీ స్పేస్ లాంటివి ఫామ్ అవుతాయి. కానీ కొన్ని ఎక్స్ట్రీమ్లీ రేర్ మూమెంట్స్ లో ఈ ర్యాండమ్ పార్టికల్స్ లో ఒక ఇంపాసిబుల్ కాంబినేషన్ జరిగిపోతుంది. అది ఒక శాండ్ స్టార్మ్ లో ఐఫోన్ పర్ఫెక్ట్ షేప్ లో ఫామ్ అయిపోవడం లాగా, పార్టికల్స్ తో పాస్పోర్ట్స్ ప్రింట్ అయ్యి పడిపోవటం లాగా, ఒక నావెల్ క్రియేట్ అవ్వడం లా జరిగితే ఈ ఎగ్జాంపుల్స్ ఇంపాసిబుల్ గా అనిపిస్తాయి. కానీ యూనివర్స్ కి ఇన్ఫినైట్ టైం ఉంటే ఒక్కసారి మాత్రమైనా ఇంపాసిబుల్ కూడా జరగచ్చు అని సైన్స్ అంటోంది. ఇప్పుడు ఈ థాట్ ని ఇంకొక స్టెప్ ఫార్వర్డ్ తీసుకుంటే ఈ పార్టికల్స్ అన్ని ర్యాండమ్ గా తిరుగుతూనే ఉన్నాయి కదా, ఒక్కసారి యాక్సిడెంటల్ గా కూడా ఒక హ్యూమన్ బ్రెయిన్ లా ఫామ్ అయిందంటే అది మనలో ఉన్న షేప్, సైజ్, మెమరీ ప్యాటర్న్ అన్ని ర్యాండమ్ గా ఎగ్జాక్ట్ సైజెస్ అండ్ మెటీరియల్స్ తో సెటిల్ అయ్యి ఒక బ్రెయిన్ లా క్రియేట్ అయిపోతాయి. అయితే ఒక సెకండ్ కి కాన్షియస్నెస్ వచ్చి తర్వాత ఇమీడియట్ గా డిసపియర్ అయిపోతే ఈ యాక్సిడెంటల్ ర్యాండమ్ బ్రెయిన్ ని బోల్ట్జ్మన్ బ్రెయిన్ అని అంటారు. ఇది యూనివర్స్ లో ఒక అన్ప్రెడిక్టబుల్ గ్లిచ్ లా ఉంటుంది. ఈ బ్రెయిన్ కి థాట్స్ ఉంటాయి కానీ అవి రియల్ కాదు. ఈ బ్రెయిన్ కి మెమరీస్ ఉంటాయి కానీ అవి రియల్ లైఫ్ లో జరిగిన మెమరీస్ కాదు, బ్రెయిన్ లో ర్యాండమ్ గా ఫామ్ అయిన ఫేక్ మెమరీస్. అయితే యాక్చువల్ హ్యూమన్స్ అండ్ హ్యూమన్ బ్రెయిన్స్ కూడా ర్యాండమ్ గా యూనివర్స్ లో ఉన్న పార్టికల్స్ తో కోట్ల ఇయర్ లో ఏర్పడినవి. కానీ ర్యాండమ్ కాదు, ఒక సైంటిఫిక్ ప్రాసెస్ తో ఏర్పడ్డాయి. బోల్ట్జ్మన్ బ్రెయిన్ థియరీలో ఉన్న ఇంపాసిబుల్ థింగ్ ఏంటి అంటే, ఒకవేళ యూనివర్స్ ఇన్ఫైనైట్ టైం వరకు ఉంది, పార్టికల్స్ ఇన్ఫినిట్ గా ర్యాండమ్ మూవ్మెంట్స్ చేస్తుంటే ర్యాండమ్ గా ఒక బ్రెయిన్ క్రియేట్ అవ్వడం అనే పాసిబిలిటీ ఆల్మోస్ట్ యూనివర్స్ క్రియేట్ అవ్వడం లాంటిదే అని థియరీ అంటోంది. అంటే మన ఎంటైర్ యూనివర్స్ క్రియేట్ అవ్వడం ఎక్స్ట్రీమ్లీ రేర్. హ్యూమన్ ఎవల్యూషన్ అవ్వడం ఇంకా రేర్. కానీ ఒక మూమెంట్ కి ర్యాండమ్ పార్టికల్స్ ఒక బ్రెయిన్ షేప్ లో సెటిల్ అయ్యి ఒక ఫేక్ పర్సన్ క్రియేట్ అవ్వడం కంపారిటివ్లీ ఇంపాసిబుల్. అది యూనివర్స్ ఏర్పడటం కన్నా రేర్. ఈ లాజిక్ బేస్ చేసుకుని సైంటిస్ట్ ఒక క్వశ్చన్ వేశారు. ఒకవేళ ర్యాండమ్ బ్రెయిన్ క్రియేట్ అవ్వడం ఈజీ అనుకుంటే మీరు కూడా బోల్ట్జ్మన్ బ్రెయిన్ అయితే? మీరు ఇప్పుడు ఫోన్ చూస్తున్నారు, రూమ్ లో కూర్చున్నారు, మన చుట్టూ ఉన్న ప్రపంచం రియల్ అని ఫీల్ అవుతున్నారు. కానీ బోల్ట్జ్మన్ బ్రెయిన్ థియరీ ప్రకారం మీరు అనుకుంటున్న, ఫీల్ అవుతున్న ప్రతిదీ కూడా ఇమాజినేషన్ మాత్రమే అవ్వచ్చు. మీరు అనుకున్న చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, పేరెంట్స్, ఎర్త్, స్కై అన్ని యాక్చువల్ గా ఎగ్జిస్టెన్స్ లో లేకపోవచ్చు. ఈ అన్ని ఫేక్ మెమరీస్ ర్యాండమ్ గా బ్రెయిన్ లో ఫామ్ అయ్యాయని థియరీ చెప్తోంది. అయితే మీరు అనుకున్న 20 or 30 years ఆఫ్ లైఫ్ యాక్చువల్ గా 1 second లైఫ్ మాత్రమే. ఒక టైనీ మూమెంట్ కి బ్రెయిన్ కాన్షియస్నెస్ క్రియేట్ అయ్యి ఫేక్ మెమరీ డంప్ చేసి అప్పుడే డిసపియర్ అవుతుంది. ఇది సైంటిఫిక్ కమ్యూనిటీలో డిస్కషన్స్ పెంచింది. ఎందుకంటే ఇది డైరెక్ట్ గా రియాలిటీని క్వశ్చన్ చేస్తుంది. మనం చూస్తున్నది రియలా, మనం ఫీల్ అవుతుంది యాక్చువలా, లేదా మన బ్రెయిన్ ఒక ర్యాండమ్ ఫ్లాషా అని. కానీ సైన్స్ కంప్లీట్ గా ఈ ఐడియాని యాక్సెప్ట్ చెయ్యదు. ఎందుకంటే మన రియల్ వరల్డ్ లో చాలా స్టేబుల్ గా జరుగుతున్నాయి కాబట్టి. ఫిజిక్స్ లాస్ కన్సిస్టెంట్ గా వర్క్ అవుతున్నాయి, టైం కంటిన్యూస్ గా ఫ్లో అవుతుంది, కాజ్ అండ్ ఎఫెక్ట్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. మీరు ఒక కాఫీని టేబుల్ మీద పెట్టేస్తే అది ఎవ్రీడే సేమ్ గ్రావిటీతో నిలబడి ఉంటుంది. లైట్ అండ్ టెంపరేచర్ స్టేబుల్ గా ఉంటాయి. ఈ స్టెబిలిటీ బోల్ట్జ్మన్ బ్రెయిన్ లో పాసిబుల్ కాదు. బికాస్ ర్యాండమ్ బ్రెయిన్ కి వరల్డ్ కన్సిస్టెంట్ గా ఉండదు, మెమరీస్ ఇన్కంప్లీట్ గా, ఫిజిక్స్ ర్యాండమ్ గా, వరల్డ్ బ్లింకింగ్ లా ఉంటుంది. కానీ మన వరల్డ్ అలా లేదు. ప్రతిదీ కన్సిస్టెంట్, ప్రతిదీ స్టడీగా ఉంటుంది అండ్ ప్రతిదీ లాజికల్. అంటే మనం బోల్ట్జ్మన్ బ్రెయిన్స్ అయితే కాదు అండ్ ఈ యూనివర్స్ రియల్. బోల్ట్జ్మన్ బ్రెయిన్ కాన్సెప్ట్ యాక్చువల్ యూనివర్స్ లో క్రియేట్ అవ్వడానికి అవకాశం ఉండదు. కానీ థియరీ చాలా సైఫై అండ్ మైండ్ బెండింగ్ గా ఉంటుంది. యూనివర్స్ ఆరిజిన్, టైమ్ యారో, ఎంట్రోపీ, ర్యాండమ్నెస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ ఐడియా పుట్టింది. ఇన్ఫినిటీ అంటే ఏంటి, ప్రాబబిలిటీ అంటే ఏంటి, కాన్షియస్నెస్ అంటే ఏంటి, ఇలా చాలా డీపర్ టాపిక్స్ లో ఎక్స్ప్లోర్ చేయడానికి ఈ కాన్సెప్ట్ యూజ్ చేస్తారు. ఫైనల్ గా సింపుల్ వర్డ్స్ లో చెప్పాలి అంటే బోల్ట్జ్మన్ బ్రెయిన్ అంటే యూనివర్స్ లో ర్యాండమ్ గా ఒక బ్రెయిన్ యాక్సిడెంటల్ గా క్రియేట్ అవ్వడం. అది ఫేక్ మెమరీస్ తో ఒక మూమెంట్ లో లివ్ అయ్యి, అంటే ఆ బ్రెయిన్ బతికి ఉన్నట్టు, తనకి గతం ఉన్నట్టు ఫీల్ అయ్యి తర్వాత ఆ పార్టికల్స్ ర్యాండమ్నెస్ వల్లే ఇమీడియట్ గా డిసపియర్ అయిపోతుంది. ఇది ఫిలసాఫికల్ సైఫై థాట్ లా ఉంటుంది. రియల్ లైఫ్ లో ఇదే జరిగే ఛాన్స్ 0కి సమానం. కానీ కాన్సెప్ట్ మాత్రం మైండ్ బ్రేకర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.